నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। 3వ తేదీ పట్టణ ముత్యంశెట్టిపాలెంలో జరిగిన వృద్ధురాలు హత్య కేసులో నిందితులను పట్టణ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు। గురువారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి కేసు వివరాలను వెల్లడించారు। అదే ప్రాంతానికి చెందిన అమల తారక జోషి, సతీష్ కుమార్ ఇద్దరు అన్నదమ్ములు అప్పుల పాలు కావడంతో ఆ అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం ఇద్దరు మరో మహిళతో కలిసి తాడిపత్రి లక్ష్మిని హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారంను అపహరించుకు వెళ్లినట్లు డీఎస్పీ తెలిపారు। నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి అపహరించుకు వెళ్లిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు। అతి తక్కువ సమయంలో కేసును ఛేదించిన సీఐ మల్లికార్జునరావును వారి సిబ్బందిని డీఎస్పీ జనార్దన్ రావు అభినందించారు। తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముత్తంశెట్టివారిపాలెంలో 3వ తారీఖు మార్నింగ్ ఒక పెద్ద ఆవిడని వయసు సుమారు 65 సంవత్సరాలు ఉంటాయి, ఆ అమ్మాయిని చనిపోయిందని వార్త మీద తెనాలి వన్ టౌన్ సీఏ గారు వారి సిబ్బంది వెళ్ళారు। చూడగా ఆ అమ్మాయి మెడలో ఉండాల్సిన బంగారు నాంతాడుతో ఉన్న మంగళసూత్రాలు, చెవిదిద్దులు, మ్యాటీలు, కాళ్ళ పట్టీలు లేవు। దాని మీదట మేము మర్డర్ ఫర్ గెయిన్ కింద అంటే దోపిడీ కోసం అమ్మాయిని చంపారనే కేసు కింద నమోదు చేసి దర్యాప్తు కొనసాగించడం జరిగింది। ఈ క్రమంలో మేము టెక్నికల్గా ఉన్న ఆధారాలతో అన్ని సీసీ కెమెరాలు అవి వెరిఫై చేశాము। దాని మీద ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది। ఈ కేసులో ఈ చనిపోయిన అమ్మాయి పక్కనే నన్నిపాముల తారక జోషి అనే అతను తాపీ మేస్త్రి అద్దెకుంటున్నాడు। ఈ పెద్ద ఆవిడ ఒకటే ఒంటరిగా ఉండడం ఆపర్చునిటీగా చూసుకున్నాడు। ఆ అమ్మాయి మేడలో నాలుగు సవర్ల బంగారు మంగళసూత్రాలు, చెవిదిద్దులు, మ్యాటీలు ఉండడం చూశాడు। అతనికి గాజులవర్తి కీర్తి అనే అమ్మాయితో కూడా అక్రమ సంబంధం ఉంది। ఆ క్రమంలో అతనికి అప్పుల పాలయ్యి అతను తాపీ మేస్త్రి చేసే పనులకి డబ్బులు సరిపోక ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది పెద్ద ఆవిడ అని ఆపర్చునిటీగా తీసుకొని అతని తమ్ముడు సతీష్ కుమార్తో ప్లాన్ చేసి 3వ తారీఖు నైట్న తెల్లవారుజామున ఆ అమ్మాయి ఉదయాన్నే తలుపు తీసుకొని బయటకు వచ్చి నీళ్ళు పంపు దగ్గరికి వస్తుంది। అప్పుడే మనం ఆ అమ్మాయిని అటాక్ చేసి చంపి ఆ బంగారం తీసుకుందాం ముందే ప్లాన్ చేసుకున్నారు। ఆ ప్లాన్ వాళ్ళు సక్సెస్ అయ్యారు। ఆ అమ్మాయి ఉదయాన్నే టిఫిన్ బండి పెట్టుకోవడానికి 5 o'clockకి బయటకు వచ్చి నీళ్ళ పంపు దగ్గరికి వెళ్ళింది। వెంటనే అటాక్ చేసి గొంతు నొక్కాడు। తారక జోషి గొంతు నొక్కి పట్టుకోగానే ఆ అమ్మాయి గట్టిగా పట్టుకోగానే చనిపోయింది। వెంటనే ఇద్దరు ఆ అమ్మాయిని తోడు పెట్టుకొని ఇంట్లో తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టారు। ఆ బంగారు నాంతాడు, కాళ్ళపట్టీలు, చెవిదిద్దులు ఇవన్నీ తీసుకొని తలుపేసి ఏవి తెలియనట్టుగా నటిస్తూ ఎవరో వచ్చి అమ్మాయిని చంపేశారని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు। ఈ రోజున సిఏ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వారిని మనం అరెస్ట్ చేశాము। ఈ అరెస్ట్ చేసే క్రమంలో వారు చెప్పింది ఏంటంటే ఇలా అప్పుల పాలయ్యాము, ఒక అమ్మాయిని నేను అక్రమ సంబంధం ఉంది, ఆ అమ్మాయి కూడా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, దాంతో ఈ పెద్ద ఆవిడ ఆపర్చునిటీ తీసుకుని చంపి అవి తీసుకున్నామని ఇంటాక్ట్ ప్రాపర్టీ అతను ఇంటి దగ్గర మాకు బంగారు నాంతాడు, మంగళసూత్రాలు, కాళ్ళ పట్టీలు ఇంటాక్ట్ ప్రాపర్టీ మాకు అప్పచెప్పాడు। చెవిదిద్దులు, జోకాలు, ఉంగరం ఏమైందని క్వశ్చన్ చేసినప్పుడు అవి అతను గాజులవర్తి కీర్తిక అనే అమ్మాయికి ఇచ్చానని చెప్పాడు। ఆ అమ్మాయిని ప్రశ్నిస్తే ఆవిడ మన వన్ టౌన్లో పాన్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి తాకట్టు పెట్టి 50,000 రూపాయలు తీసుకొని డ్వాక్రా గ్రూప్ కట్టుకున్నానని చెప్పింది। ఇమీడియట్గా మా సీఏ గారు ఆ పాన్ బ్రోకర్ షాప్కి వెళ్ళి వాటిని కూడా చెవిదిద్దులు, ఉంగరాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది। ఈ కేసుని తెనాలి వన్ టౌన్ సీఏ గారు వారి సిబ్బంది వితిన్ 48 అవర్స్లో ఛేదించడం అనేది ఈ పత్రికాముఖంగా వారిని అభినందిస్తున్నాను। ముఖ్యంగా తెనాలి పట్టణవాసులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే వయోవృద్ధులు బంగారం మీద ఆశతో వేసుకొని తిరగద్దు। మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఇట్లాగే టార్గెట్ చేయబడతారు కాబట్టి ఎక్కువ బంగారు నగలు ధరించకుండా జాగ్రత్తగా ఉండండి। మీ ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి। సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని అలారం సిస్టమ్ ఉంటే మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎవరైనా మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు।
గురువారం తెనాలిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఊరేగింపు నిర్వహించారు. స్థానిక సూర్య శిల్పశాలలో తయారు చేయబడిన గుర్రం మీద ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజు 12 అడుగుల ఎత్తు భారీ కాంస్య విగ్రహం జగ్గయ్యపేటలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ ప్రతిష్ఠించనున్న నేపథ్యంలో ఈ విగ్రహాన్ని తెనాలి మార్స్పేట బ్రాంచ్ నుండి ఊరేగింపుగా జగ్గయ్యపేటకు తీసుకుని వెళ్లారు. విగ్రహం తయారీ పట్ల హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్య ద్వారమైన జగ్గయ్యపేట నగరంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహ నిర్మాణం కొరకు గత 120 రోజులుగా జరుగుతున్న పనిలో భాగంగా జగ్గయ్యపేట నుండి ప్రతినిధులు తెనాలి కాటూరి వారి ఆర్ట్ గ్యాలరీకి వచ్చి రకరకాల చిత్రాలను చూసిన తర్వాత మాకు బాగా నచ్చిన ఈ విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని యాజమాన్యం వారితో వెంకటేశ్వర గారు రవి గారితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ఏదైతే అడిగామో దానికి ఒక 100% ఎక్స్ట్రాగా వారు మా యొక్క సంతోషంతో ఆనందంతో వారు అందించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ విగ్రహాన్ని ఈరోజు ఇక్కడి నుంచి తీసుకువెళ్తూ తెనాలి నగరంలో చిన్న యాత్ర చేస్తూ ఉన్నాము ప్రధాన కూడల్లో. దాని ద్వారా జగ్గయ్యపేట నగరంలో మెయిన్ కూడల్లో ఎంటర్ అవ్వగానే స్వామివారి విగ్రహము కనబడేటట్టు మేము స్థలాల్లో నిర్మాణం అనేది కోట ఆకారంలో నిర్మించడం జరుగుతుంది. నిర్మాణం కూడా పూర్తయిపోయింది. దాంట్లో భాగంగా జూన్ 9వ తారీఖున విగ్రహావిష్కరణ ఉదయం 10:15 పూజ్య స్వామీజీ శ్రీ 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 కమలానంద భారతి స్వామీజీ చేతుల మీదుగా మరియు శివస్వామి చేతుల మీదుగా కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్ర, శ్రీహర్షులను వారు అభినందించారు. హిందూ రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కాంస్య విగ్రహాన్ని మరి భారీ కాంస్య విగ్రహం దాదాపు 10 అడుగుల ఎత్తు మరి 1200 కిలోల బరువుతోటి ఈ కాంస్య విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. హిందూ చైతన్య వేదిక మరి ఆధ్వర్యంలో వారు మమ్మల్ని తెనాలి వచ్చి మా కాటూరి ఆర్ట్ గ్యాలరీకి వచ్చి ఇలా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కాంస్య విగ్రహాన్ని జగ్గయ్యపేటలో ప్రతిష్ఠించాలనుకుంటున్నాం అని వారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. వారు అప్పటికే మా గ్యాలరీలో ఉన్న ఫైబర్ విగ్రహాన్ని చూసి వాళ్ళు సంతృప్తి చెంది చిన్న చిన్న మార్పులతోటి విగ్రహాన్ని మాకు తయారు చేయవలసిందిగా సూచించారు. వాళ్ళు సూచన మేర విగ్రహాన్ని వాళ్ళు తయారు చేసాం. కాంస్య విగ్రహం చాలా వాళ్ళు కూడా మరి విగ్రహ కమిటీ వాళ్ళు కూడా ఇంతకుముందు 1-2 సార్లు వచ్చి విగ్రహాన్ని చూసి చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. కళాకారులుగా మాకు కావాల్సింది ముఖ్యంగా తయారు చేయించే వాళ్ళ ప్రశంసలే కాబట్టి మరి మేము కూడా ఈ విగ్రహాన్ని ఇంతకుముందు ఛత్రపతి శివాజీ గారి మహారాజు గారి కాంస్య విగ్రహాన్ని మేము మొట్టమొదట ఇదే తయారు చేయడం కాబట్టి మేము కూడా ఈ విగ్రహం పట్ల ఈ తయారీ ఆర్డర్ మాకు రావడం పట్ల కూడా మేము సంతృప్తిగా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని ఈ విగ్రహాన్ని మాకు ఆర్డర్ ఇచ్చిన మరి హిందూ చైతన్య వేదిక జగ్గయ్యపేట వారికి మేము మా సూర్య శిల్పశాల తరఫున, మా శబ్దం తరఫున, మా కాటూరి ఆర్ట్ గ్యాలరీ తరఫున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. పోషకాహారాన్ని ప్రోత్సహించడం ద్వారా విద్యను మెరుగుపరచడం, వెనుకబడిన మరియు బలహీన వర్గాల పిల్లలను పాఠశాలలో చేర్చడం, పాఠశాలల్లో చదివే పిల్లలకు ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అందించడం జరుగుతుందని ఎంఈఓ వి జయంతిబాబు తెలిపారు. తెనాలి మండల పరిధిలోని అర్బన్ మరియు రూరల్ పాఠశాలల్లో మధ్యాహ్న బడి భోజనం నిర్వహిస్తున్న ఇన్ఛార్జీలు కుక్ కమ్ హెల్పర్స్ కు 1 డే ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. తెనాలి పట్టణంలోని మార్స్పేట నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న
ఎండిఎం నిర్వాహకులను ఉద్దేశించి ఎంఈఓ వి జయంతిబాబు మాట్లాడుతూ జూన్ 12వ తేదీ మంగళవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా పరిశుభ్రత మరియు సురక్షిత పద్ధతులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. పాత్రలు, వంటగది, ఫుడ్ సర్వింగ్ ఏరియా పరిశుభ్రత పాటించాలన్నారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించాలని, మెటీరియల్ ఇన్వెంటరీ, సరైన స్టోరేజ్ మరియు స్టాక్ యొక్క మానిటరింగ్ చూసుకోవాలని తెలిపారు. వంటింటి ఉపకరణాలు మరియు గ్యాస్ గురించిన భద్రత ప్రోటోకాల్ను పాటించాలని సూచించారు. విద్యార్థులకు భోజనం వడ్డించే సమయంలో చేతులు పరిశుభ్రంగా ఉంచుకొని గ్లౌస్ ధరించాలని తెలిపారు. స్టేట్ పరిధిలో శిక్షణ పొందిన కాకుమాను మండలం ఎండిఎం ఏజెన్సీ నిర్వాహకురాలు సుజాత రీసోర్స్ పర్సన్గా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు, సలహాలు అందజేశారు. శిక్షణ కార్యక్రమంలో ఎండిఎం నిర్వాహకులచే ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి పాఠశాలల్లో మెనూ ప్రకారం అందించే ఆహార పదార్థాలను వండి తీసుకొచ్చిన ఎండిఎం ఏజెన్సీ నిర్వాహకులను మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పఠాన్ కరీముల్లా, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది, తెనాలి మండల ఎండిఎం ఏజెన్సీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్సీఆర్ఎం ఉన్నత పాఠశాలలో రాష్ట్ర డైరెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పాఠశాలలో వంట చేస్తున్నటువంటి మిడ్ డే మీల్స్ నిర్వాహకులకి ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రధానంగా ఈ వంట చేసేవారికి ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తున్నామంటే, వంట చేసేటప్పుడు ఏ జాగ్రత్తలను పాటిస్తే అత్యధిక పోషక విలువలతో విద్యార్థులకు భోజనాన్ని అందించవచ్చు. అదేవిధంగా వాష్ ప్రోగ్రామ్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా హైజీనిక్ పరిస్థితులు ఉండే విధంగా చూడడం, విద్యార్థుల్లో పరిశుభ్రతను పెంపొందించడం, అదేవిధంగా వంట చేసేవాళ్ళు వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండడమే కాకుండా వంట చేసేటటువంటి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచుకోవాలి, పౌష్టికాహార లోపం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు విద్యార్థులను ఎదుర్కొంటున్నారు, ఆ ఇబ్బందులను అధిగమించాలంటే ఏం చేయాలి, ఈ విధమైనటువంటి కార్యక్రమంలో ఇవన్నీ తెలియజేయడం జరుగుతుంది. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక వెన్నుపోటు దినం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేతలు అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నాడు ప్రజలు ఇచ్చిన తీర్పు బలంతోనే సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారన్నారు. ఇలాంటి రోజును వైసీపీ వెన్నుపోటు దినంగా పాటించడం వారి దివాలా కోరుతనం, నీచత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కట్టుబడి పనిచేస్తున్నాయన్నారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఇసుక మాఫియా, మద్యం మాఫియా, భూ కబ్జాలతో ప్రజలను దోచుకున్నారన్నారు. ఈ ఏడాది సాధించిన విజయాలు కేవలం ఆరంభం మాత్రమేనని, ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడానికి కూటమి ప్రభుత్వం కృషి కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది ఎవరనేది ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 18 ఏళ్ళు జైల్లో ఉంటే ఆ పార్టీని నడిపించిన షర్మిలారెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ అమ్మగారు రాష్ట్రం అంతా తిరిగి ఆ పార్టీని నిలబెడితే 2019లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు మరి తల్లిని కూడా పార్టీ నుంచి బహిష్కరించి మొట్టమొదటి వెన్నుపోటు పడిచింది వాళ్ళ కుటుంబ సభ్యులకి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమరావతి రాజధానిగా చేసుకొని ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే 2019 ఎక్కిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలతో పాటు కనీసం ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా రాష్ట్రానికి వెన్నుపోటు పోసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. సమావేశంలో సోపాటి కిరణ్, అత్తోట శరత్, కోపల్లి శ్రీను, టీడీపీ మండల అధ్యక్షులు కేసిన కోటేశ్వరరావు, దొప్పలిపూడి శ్యామ్, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. సరిగ్గా సంవత్సరం కిందట ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రులు సంతోష దినోత్సవంగా ప్రకటించుకున్న రోజు. అయితే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంటైర్ బ్యాచ్ వెన్నుపోటు దినంగా ప్రకటించి
రోడ్ల మీదకి వచ్చి ఏదో హడావుడి చేసేసి చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎందుకయ్యా మీకేం అవసరం ఉంది? 11 సీట్లకే పరిమితం చేసి ఈరోజు ప్రజలందరూ మిమ్మల్ని ఒక్క ఛాన్స్ అని అడిగారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారో చూస్తే వెనుజులా దేశంలో ఏ విధంగా ఉచితాలకి ప్రజలు అలవాటు పడి ఈరోజు అక్కడ అడుక్కుతినే పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా రాష్ట్రాన్ని అప్పుల పైన చేసి రాష్ట్ర అభివృద్ధిలో ఏమాత్రం కూడా మీరు చొరవ చూడకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు దాచుకునే విధంగా మీ ప్యాలెస్కి, తాడేపల్లి ప్యాలెస్కి పంపించే విధంగా నగదుని భర్తీ చేసి మద్యం ఏరులై పారించి జే బ్రాండ్తో ప్రజల్ని ఎంతమందిని పొట్టబెట్టుకున్నారో ఆ దినోత్సవంగా పెడితే బాగుంటుందని చెప్పి మీ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గం తరపున ఖండిస్తున్నాం. ఒక విచిత్రమైన దొంగని అరిచినట్లుగా ఎన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క తల్లికి అక్కకి ఎన్నుపోటు పొడిచిన ప్రధాన ఎన్నుపోటుదారుడు బాబాయ్ గొడ్లపోటు, తను నమ్ముకున్న ప్రజలకి ఎన్నుపోటు, యువతకు ఎన్నుపోటు, ప్రజాస్వామ్యానికి ఎన్నుపోటు. ఆయనకు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని సుపరిపాలన సాగిస్తూ ఉంటే ఆ యొక్క ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నుపోటు దినంగా ప్రకటించిన ఒక అప్రజాస్వామిక వాది జగన్మోహన్ రెడ్డి. మున్సిపల్ వైద్యాధికారి డాక్టర్ హెలెన్ నిర్మల ఆత్మీయ వీడ్కోలు సభ గురువారం నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘంలో ఫారెన్ సర్వీస్ పై ఆరోగ్య శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కె హెలెన్ నిర్మల వారి డెప్యుటేషన్ కాలం పూర్తి చేసుకుని సొంత డిపార్ట్మెంట్కు వెళుతున్న సందర్భంగా మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడివేని రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, అసిస్టెంట్ కమిషనర్ వి లక్ష్మీపతి, అసిస్టెంట్ సిటీ ప్లానర్స్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, మున్సిపల్ ఏఈలు, మేనేజర్ మరియు మున్సిపల్ ఆఫీస్ అవుట్డోర్ అండ్ ఇండోర్ సిబ్బంది పాల్గొన్నారు. బదిలీ కింద మన చాలా బాధాకరం. ఎందుకంటే మేము వచ్చిన కానీ మాతో పాటు అవుట్డోర్లో ఉండేది మన హెల్త్ ఆఫీసర్ గారే. ప్రతి విషయంలో ఆమె ముందుండేది. ఈ రోజున ఆమె వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. శానిటేషన్ మీద ఆమె ప్రజలకు ఎంతో మెరుగైన సేవలు అందించింది. ఆమె నమ్ముకున్నందుకు ఆమె బాధ్యత ప్రకారం చక్కగా చేసింది. ఈ 3 ఏళ్ళ ఆయన సర్వీస్ని ఎక్కడికి వెళ్ళినా, ఏ వార్డులోకి వెళ్ళినా హెల్త్ ఆఫీసర్ గారి గురించి మాట్లాడుకునేవాళ్ళు ప్రజలు. అమ్మ వస్తుంది బాగా శానిటేషన్ మీద శ్రద్ధ తీసుకోవాలని, ఇలాంటి వాకింగ్ కానీ ఇలాంటి మేడం గారిని అడగంగానే వచ్చి చేయించేవాళ్ళని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ మెరుగైన సేవలు మరి రాబోయేది మరి ఎలా ఉంటుందో మాకు తెలియదు. కానీ హెల్త్ ఆఫీసర్ ఉన్నాం కదా, మరి మన తెనాలిపట్నంలో శానిటేషన్లో ఎలాంటి టీవీలు లేదు. ఆంధ్రప్రదేశ్లో తెనాలి మున్సిపాలిటీ రావడం యాదృచ్ఛికంగా సంభవించినటువంటి అంశం. ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలుగా ఈ మున్సిపాలిటీకి సేవలు అందించారు. అది దాంట్లో గదాభిప్రాయం అయితే ఏం లేదు, చక్కటి సేవలు అందించారు. భక్తులు నేర్చుకునేటువంటి ఆ యొక్క సబ్జెక్టును సమర్థవంతంగా నిర్వహించారు. అదేవిధంగా నేను వచ్చినాక కొన్ని విషయాలు వారిలో గమనించాను. ఇక్కడ శానిటేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూనే వారిలో ఉన్నటువంటి డాక్టర్ తత్వము ఎక్కడ కూడా బయటికి పోలేదు. దానికి నేను 1-2 సందర్భాల్లో గమనించడం జరిగింది. ఏంటంటే మన మున్సిపాలిటీలో అక్కడక్కడ ఆర్ఫాన్స్, హోమ్లెస్ వాళ్ళు తిరగడం గమనించినప్పుడు సమయము సందర్భంతో సంబంధం లేకుండా ఒక ఆర్ఫనేజీ హోమ్ను సంప్రదించి
ఆ యొక్క వ్యక్తిని అక్కడికి చేర్చేంత వరకు నిరురామంగా వాళ్ళ కాంటాక్ట్లోకి వెళ్ళిపోయి అక్కడ చేర్పించి మళ్ళీ వాళ్ళ యొక్క బాగోగులు విచారించుకొని వాళ్ళు సేఫ్గా ఉన్నటువంటి విషయం కన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి క్రమంలో ముందున్నారు. 2011 మార్చ్ 30th నేను సర్వీస్లో జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ 15 years ఆఫ్ సర్వీస్ నేను కంప్లీట్ చేశాను. ఈ 15 years సర్వీస్లో నేను 12 years ఆఫ్ మై సర్వీస్ నేను మున్సిపాలిటీకే చేశాను. ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి పిట్లవానిపాలెం PHCలో 3 years చేశాను. దాని తర్వాత అప్పుడు కూడా నా ఫ్యామిలీతో నేను సపరేట్గా ఉన్నాను. ఎందుకంటే మా హస్బెండ్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ. నాకు జాబ్ రీత్యా నేను ఒకదాన్నే ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సి వచ్చింది. 3 years తర్వాత నేను ఫ్యామిలీతో టుగెదర్గా ఉండటం కోసమని నేను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళాను. అక్కడ 9 years చాలా చక్కగా పనిచేశాను. ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్లో నేను గుంటూరు నుంచి కావటం వలన నన్ను ఏపీకి అలాట్ చేశారు. తప్పనిసరైన పరిస్థితుల్లో మరలా నేను ఆంధ్రప్రదేశ్కి రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో తెనాలి మాత్రమే కొంచెం దగ్గరగా నాకు ఖాళీగా ఉంది. అందుకని నేను తెనాలి మున్సిపాలిటీ మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. సో మొత్తం 12 సంవత్సరాలు అంటే నా సర్వీస్లో మోర్ దాన్ 80% ఆఫ్ మై సర్వీస్ నేను మున్సిపాలిటీకి అందించాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.